ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా బాధాకర విషయం ఏంటంటే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్. ఈ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ ని ఎట్లా జరిగింది, పోలీస్ ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి చూడమని గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టుకి చూపించాలని ప్రయత్నం చేస్తే మా సమయం వృధా చేయకండి అని చెప్పి ఆయన చేసిన కామెంట్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అట్ ది సేమ్ టైం నీటి విషయంలో కానీ సిబిఎస్ఈ పనితీరు విషయంలో కానీ స్టూడెంట్స్ కి విపరీతమైన లాస్ జరిగినా సరే, ప్రాణ నష్టం ఒక విధంగా చెప్పాలంటే స్టూడెంట్స్ కెరీర్ మీద ఇది పెద్ద దెబ్బ తగినట్లుగా జరిగినా సరే, నరేంద్ర మోడీ గారు ఆయన తాలూకా మౌనం అది పూర్తిగా స్టూడెంట్స్ ని రెచ్చగొట్టేట్లుగా చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ ఆప్ శ్రీ కేజ్రీవాల్ వెనక నుండి నడిపిస్తున్న ఉద్యమంగా చెప్తున్నారు. ఎవరైనా సరే ఉద్యమం నడిపించాలంటే దానికి ఒక బలమైన కారణం ఉంటే కానీ ఎవరైనా ఉద్యమాలు నడిపించలేరు. ఉద్యమాలు నడిపించడానికి మనం సిద్ధంగా ఉన్నా ఉద్యమానికి సరిపోయిన విషయం ఉంటే కానీ స్టూడెంట్స్ రోడ్డు ఎక్కరు. కారణం ఏంటంటే వాళ్ళు అనవసరంగా పోలీస్ కేసుల్లో చిక్కున్నట్లయితే మా భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పే భయం వాళ్ళు ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిజంగా మాకు ఈ వ్యవస్థలో న్యాయం జరిగే అవకాశం లేదు అన్నప్పుడు మాత్రమే ఒక రకమైన ఉద్యమం అన్నది మనం సాధ్యపడుతుంది. చాలా సార్లు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి జరిగిన తతంగాలన్నీ చూసుకున్నట్లయితే అక్కడ జరుగుతున్న కొన్ని విషయాల మీద స్టూడెంట్స్ యూనియన్స్ పైకి రావడం జరిగింది. ఎందుకంటే దేనికైనా సరే స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ అనేసరికల్లా అంటే స్టూడెంట్స్ అంటే యువత, వీళ్ళు వచ్చేసరికల్లా వీళ్ళు మన నెక్స్ట్ భావితరానికి వాళ్ళు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండర్స్. అంతేకాకుండా నెహ్రూ గారు చెప్పినట్టు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ రేపటి పౌరులకు కావాల్సింది ఏంటి అన్నది ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ వాళ్ళు చేస్తున్న మాటకి చేస్తున్న పనులకి సంబంధం లేనప్పుడు మాత్రమే ప్రజల్లో ఈ అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి చాలా లాంగ్ రోప్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 10 years ఆయన కంప్లీట్ చేసేసి ఆయన ఏంటంటే ప్రపంచ రికార్డుల కోసం చూసుకుంటున్నారు. అత్యధిక దేశాలు తిరిగిన ప్రైమ్ మినిస్టర్, ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ పైన దేశాలు తిరుగుతున్న ప్రైమ్ మినిస్టర్ అని లేదు అని అంటే అత్యధిక సమయం ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ అయిన ప్రైమ్ మినిస్టర్ అని అట్లా ఆయన రికార్డ్స్ కోసం చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఆయన చెప్పిన సబ్సే సాధన కానీ లేదు అని అంటే సబ్కే విశ్వాసం కానీ లేదు అని అంటే ఆయన చెప్పిన స్టూడెంట్స్ అంటే యూత్ ఎంపవర్మెంట్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇవన్నీ చూసినట్లయితే పచ్చి ఊకదప్పుడులా కనబడతాయి తప్ప అది ఎక్కడ కూడా మనకి అందులో కూడా నిజాయితీ కనిపించట్లేదు. ఈ నిజాయితీ కనిపించకపోవడంతో ఎప్పుడైతే నీటు ఈ విషయంలోని ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందో అప్పుడు మాత్రమే ఈ బుద్ధింక అన్న ఈ స్టూడెంట్స్ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. అసలు మనం చెప్పుకోవాలనుకుంటే తెలంగాణలో ఎలక్షన్స్ లో 2024, 2023 ఆ ఎలక్షన్స్ లో పూర్తిగా కేసీఆర్ గారు దెబ్బతిన్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే ప్రబలన అక్కడ ఆ నిరుద్యోగస్తులందరూ కూడా నిజంగా వాళ్ళ తాలూకా తీర్పే ప్రభుత్వంలో వచ్చిన మార్పు. అట్లాగే ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు కానీ అసలు నరేంద్ర మోడీ గారు విధానాలన్నీ మనం జాగ్రత్తగా సమీక్షిస్తే ఎక్కడ కూడా ఏంటంటే ఆదాని అంబానీ తర్వాత ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకి అట్లాగే ఎవరైతే బ్యాంక్ డిఫాల్టర్స్ వాళ్ళకి జరిగిన సాటిస్ఫాక్షన్ తప్ప అంతా ప్రైవేటైజేషన్ లో ప్రభుత్వాలు అసలు బాధ్యతలు తీసుకోవట్లేదు చెప్పచ్చు. మాటకి చేతకి చాలా తేడా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ కావాల్సింది ఒక నాణ్యమైన విద్య, స్పష్టమైన విద్య. స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి కావాల్సింది ఏంటంటే, యువతకి కావాల్సింది ఏంటంటే మా భవిష్యత్తుకి భరోసా ప్రభుత్వం అన్న ఉద్దేశం ఉన్నట్లయితే
వాళ్ళ తలక ప్రిపరేషన్స్ బాగుంటాయి. దానికి సరిపోయిన అనువైన పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఇవన్నీ కలిసి ఈ రోజు ఇక్కడ ఉప్పెన్లో వచ్చింది. నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తక్కువ అంచనా వేశారు. మనం ఏంటంటే మనకి పెట్టుబడిదారులు పూర్తిగా సపోర్ట్ ఉన్నంత వరకు మనకి ఢోకా లేదు, పార్లమెంట్ లో మనకి మెజారిటీ ఉన్నంత వరకు మనకి ఢోకా లేదు. ఇక్కడ ఏంటంటే ఇటు ఎక్కడైనా సరే అపోజిషన్ పార్టీస్ ని, ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వెళ్ళి చూసుకుంటే అధికారం కోసం పెరుగులాడే తప్ప ఎక్కడ కూడా ఐడియాలజికల్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఈ ఐడియాలజికల్ కనిపించకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే యువత తీవ్రంగా నష్టపోతుంది. బుద్ధింకులు అని చెప్పి వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఈ చదపురుగుల్ని మనం పూర్తిగా పూర్తిగా తీసివచ్చు అన్న వాళ్ళ భావన తప్పు అని చెప్పి ఈ రోజు మనకి ఢిల్లీలో జరుగుతున్న తతంగాలు చూపిస్తూ ఉన్నాయి. అయితే అందరూ ఏమంటున్నారంటే దీని విషయంలో ధర్మేంద్ర ప్రధానికి రిజైన్ చేయమని చెప్పడం కానీ, లేదు అని అంటే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చెప్పడం కానీ న్యాయసమ్మతంగా లేదు అని చెప్పి ఒక రకమైన ఏంటంటే నరేంద్ర మోడీ గారి సేవియర్ లాగా ఒక వర్గం గట్టిగా మాట్లాడుతుంది. సో ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న విధానాల విషయంలో ఏవైనా ఏ విధంగా మాట్లాడితే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు, విదేశీ శక్తుల తాలూకా ప్రోత్బలంతో వీళ్ళు చేస్తున్నారు, అట్లాగే వీళ్ళకి ఏంటంటే దేశద్రోహం అని చెప్పి ముద్ర వేస్తున్నారు తప్ప ప్రభుత్వం తాలూకా విధానాలు సరిదిద్దుకోవడం కోసం అవకాశం ఇవ్వట్లేదు. సో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అదే చట్టం, ఆయన ఏమనుకుంటే అదే చట్టం. ఇప్పుడు ఏంటంటే ఆయన డిలిమిటేషన్ అంటున్నారు, అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పి ఇక్కడ ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ కోసం మాట్లాడుతున్నారు. అసలు 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడో బిల్ పాస్ అయింది, అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు కూడా, అది ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేయలేదు. రాజ్యసభ సీట్కి వచ్చేసరికల్లా మొన్న తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సీట్లు వస్తే 3 సీట్లు కూడా మగవాళ్ళకి ఇచ్చారు తప్ప ఒక్క లేడీ కూడా ఆయన సెలెక్ట్ చేయలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఉపన్యాసాలుగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా యువతను కానీ, లేదు అంటే నిరుద్యోగులు కానీ, అసలు కేసీఆర్ తాలూకా గుణపాఠాన్ని, అంటే తెలంగాణలో కేసీఆర్ ని నిరుద్యోగులే ఓడించారన్న సత్యాన్ని ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు? వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద సమస్యలోకి నెట్టబడతారు. సో ఎవరు కూడా నీటి విషయంలోనే ఖండించే పరిస్థితి కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాల్కులేషన్స్ లో యువతకు సంబంధించి మాట్లాడుతున్న ఏ మాటల్లో కూడా యాక్చువల్ గా ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికల్లా అది యువత ఫీల్ అయితేనే యువత సపోర్ట్ చేస్తాను. నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన వ్యక్తినే. నేను, నా ఫ్యామిలీ, మేమే కాకుండా నాకు తెలిసిన అందరూ, అంటే నేను చెప్తే వింటారు అనుకున్న ఒక 100 ఓట్ల వరకు నేను ఆ రోజుల్లో టీడీపీకి వేయించాను. కానీ చివరికి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా పెట్టుబడిదారు వ్యవస్థ, అంటే ఏది చేసినా సరే ప్రైవేట్ ఫండింగ్ తప్ప గవర్నమెంట్ ఏంటంటే మేము డబ్బులు పంచుతాము. అట్లాగే చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక ల్యాండ్ మాఫియా కింద తయారయ్యి ప్రజల్లో ఏంటంటే ఎన్నో అనుమానాలకి తావిస్తోంది. ప్రతిరోజు కూడా మనం పేపర్లో చూస్తే ఏంటంటే ఈ కంపెనీకి నగరాలు ఇచ్చారు, ఈ కంపెనీకి నగరాలు ఇచ్చారని చెప్పి ఎక్కడ కూడా ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కోసం మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ మనకు కనిపించట్లేదు. యూనివర్సిటీస్ లో ఎన్నో వేకెన్సీలు ఉన్నా సరే, కొన్ని లక్షల మంది అప్లై చేసినా సరే, అట్లా ఎట్లా చేశారంటే ఒక 940 పోస్టులు ఫిలప్ చేసేటట్లుగా అర్హత ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటారు అనేది ఒక వార్త. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే నిజంగా యువతలోని, నిరుద్యోగులోని చాలా నిరాశ, నిస్పృహ, తిరుగుబాటు చేయటం అనేది ఎవరి ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్స్ ఏ పీస్ఫుల్ లైఫ్. అపోజిషన్ పార్టీస్ పార్లమెంట్ లో మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడం కోసం ఏంటంటే మమతా బెనర్జీని, లేదంటే ఇంకో పార్టీని పూర్తిగా ముక్కలు చేసి సపోర్ట్లు తీసుకొని వీళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక నీతిగా ఉండే రాజకీయాలు నరేంద్ర మోడీ గారు కానీ ఏ పార్టీ కూడా చేయట్లేదు. అన్ని అధికార రాజకీయాలు. అంటే పార్లమెంట్ లో నాకు సపోర్ట్ ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వీ కెన్ మేనేజ్ ది ఎలక్టరేట్, అంటే జస్ట్ ది ఓటర్స్ ఎనీవే అన్న ధోరణి. దాంతో ఏమైందంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద కానీ,
మిగతా ప్రభుత్వాల మీద కానీ చాలా మటుకు నమ్మకం ప్రజలు కోల్పోవడం వల్ల, యూత్ కోల్పోవడం వల్ల, విద్యార్థులు కోల్పోవడం వల్ల జరిగిన ఇది ఒక చిన్న తిరుగుబాటు అని చెప్పుకోవచ్చు. ఆ చిన్న తిరుగుబాటు కూడా అది పోలీస్ ఎక్సెస్ చూసినట్లయితే అమ్మాయిల మీద పోలీసులు కూర్చొని, మగ పోలీసులు కూర్చొని వాళ్ళు చేసిన ఇది నిజంగా అత్యంత హీనమైనది. దాని మీద సిజే గారు అంటే చీఫ్ జస్టిస్ గారు ఎట్లా మాట్లాడినా సరే హైకోర్టు ఆల్రెడీ సరిపోయిన డైరెక్షన్స్ ఇస్తున్నాయి. కానీ సిజే గారు కూడా ఇది మేము ఖచ్చితంగా గమనిస్తాము, హైకోర్టుకి మేము చెప్తాము అని చెప్పాల్సిన మా టైం వృధా చేయొద్దు అని ఆయన చెప్పడం నిజంగా చెప్పాలంటే చాలా ఆయన వ్యక్తిగత హోదాలో చెప్పుకుంటారు. అది చాలా బాధాకరం. సో ఎవరూ బాధ్యత తీసుకోకపోయినట్లయితే యువతకి భరోసా ఎక్కడొస్తుంది? యువతకు భరోసా లేనప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు ఆలోచనలు యువతలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ట్రై చేయాలి. అట్ ది సేమ్ టైం ఒక రకం రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఎక్కడో రైల్వే ట్రైన్ బోల్తా కొట్టినా సరే రైల్వే మినిస్టర్స్ రిజైన్ చేసిన రోజులు మనం చూసాం. ఈ రోజు ఏమైపోయినా సరే మేము రిజైన్ చేయం. నరేంద్ర మోడీ గారు పెట్టిన రూల్ ఏంటంటే 70 సంవత్సరాలు అయిపోతే ఎవరు కూడా అధికారంలో ఉండకూడదని చెప్పేసి ఆయన అందరినీ ఎలిమినేట్ తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన 70 ఎప్పుడో దాటిపోయింది. అయినా సరే అలాగే ఆయన గవర్నమెంట్ లో తప్పు జరుగుతున్నా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఆ సగ ఆయన తగ్గుతుంది. ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుందంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా తప్ప ఏం మాట్లాడినా. అట్లాగే మీరు స్టూడెంట్స్ ని రెచ్చగొట్టడం కాదు, పార్లమెంట్ వేదికగా మాట్లాడదాం అనేది. పార్లమెంట్ వేదికగా మాట్లాడడానికి అవకాశాలు చూసినట్లయితే ఎక్కడా కూడా అంత ఒక టైప్ ఆఫ్ గిల్టన్ టైం వచ్చేసరికల్లా బిల్ పాస్ అయిపోతే తప్ప బిల్లు ఎవరు ఆమోదించలేదు కూడా సంబంధం లేదు. అట్లా ఎన్నో బిల్స్ పాస్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీ కోసం మాట్లాడుతున్న ప్రభుత్వాలు పార్లమెంటరీ డెమోక్రసీని ఖచ్చితంగా అమలు చేస్తున్నాయా? సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఎన్డీఏలో చాలా వర్గాలు ఎవరు కూడా కొల్లెత్తు మాట అంటలేదు, క్రిటిసైజ్ చేయట్లేదు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు స్టూడెంట్స్ తాలూకా ఇదే చాలా ఇంపార్టెంట్, మేము విద్యకి ఉద్యోగ కల్పనకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పిన ఇటు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. సో ఇది విద్యార్థుల తాలూకా భవిష్యత్తుకు సంబంధించి నిరుద్యోగుల తాలూకా జీవితాలతో సవాల్ చేస్తున్న విషయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ గారు హయాంలోనే అంటే ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న ఈ సిబిఎస్ఈ ఇవి పూర్తిగా ఘోరంగా విఫలమయ్యాయి కాబట్టి ఆయన నైతిక బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది. ఆయన రిజైన్ చేయకపోయినా సరే ఎన్నో విలువల కోసం మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు అట్లాగే ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాల్సిన అవసరం ఉంది. అసలు నేరం చేయడమే తప్పు, నేరం చేసిన వాడిని సపోర్ట్ చేయడం, నేరం చేయడం అని కాపాడాలని చేయడం అనేది కూడా చాలా తప్పు. అసలు దౌర్జన్యాలు, ఇటువంటి ధర్నాలు ఇవన్నీ కూడా అంటే వైలెంట్ సిచ్యుయేషన్స్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. అది ఎవరు చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ చాలా చిన్న విషయంగా స్టార్ట్ అయిన ఈ బొద్దింక పార్టీ అనేది ఈ రోజు నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అటెన్షన్ సంపాదించగలిగింది అని అంటే దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తాలూకా చెప్పాలంటే మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది సిచ్యుయేషన్. వాళ్ళు కానీ ఈ సిచ్యుయేషన్ మిస్ హ్యాండిల్ చేయకపోయినట్లయితే ఇది ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటిది. సో ఈ హెచ్చరిక తీసుకొని ప్రభుత్వ సిద్ధాంతాలని, ప్రభుత్వ విధానాలని పూర్తిగా ఆలోచించుకొని సమీక్షించి అసలు స్టూడెంట్స్ కావాల్సిన ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ ఎలాగంటే సంవత్సరం ఆఖరి సరకాల క్యాలెండర్ తాలూకా దీన్ని అనౌన్స్ చేసి ఆ తర్వాత 3 months 4 months అప్లికేషన్స్ కోసం కాల్ఫర్ చేసి అంటే ఇది 2027 ఆఫ్టర్ జూలై ఆగస్టు మళ్ళీ అంటే ఎవ్రీ ఇయర్ కాకుండా ఈ ప్రభుత్వం తాలూకా 5 years లో ఒక 3 times మాత్రమే జరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా విద్యార్థులకి నిరుద్యోగులకి
చాలా నిరాశ నిస్పృహ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివన్నింటినీ కూడా ఆపాల్సిన అవసరం, వీటిని కరెక్షన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకి చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.